ఇది నిజమేనా అండి? మహాభారతం, రామాయణం టైంలో 8 to 10 feet వరకు మనుషులు పెద్ద హైట్ లో ఉండేవాళ్ళు అని మనకి ఏమన్నా ఎక్కడన్నా దొరికిందా? అదే అంటే అలాగా మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదండి. అంటే అలాగా సూపర్ ఇది ఏంటి ప్రపోర్షన్స్లో ఉన్న హ్యూమన్స్ అటువంటివి మనకి ఎక్స్కవేషన్స్లో అయ్యి, అంటే మనకి మెసోలిథిక్ ఎక్స్కవేషన్స్లో స్కెల్టన్స్ బయటపడ్డాయి, నియోలిథిక్ ఏజ్లో బయటపడ్డాయి, వేరే చాలా అట్లా బయటపడ్డాయి. కానీ ఎక్కడ కూడా మనకు అలాగా అంతంత ఎత్తు మనుషులు ఉన్నట్టు అది ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదండి. మనకి సైంటిఫిక్గా ఎక్కడ లేదు అలాగా. స్కెలిటన్ పక్కన పెడితే ఈ మూవీలో, కార్తికేయ మూవీలో తను అంటాడు అనమాట, టెలిస్కోప్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత పైకి కట్టినారు అంటే 8 to 10 feet ఉండేవాళ్ళు అంటే ఆ విధంగా మనం చెప్పలేమా? అంత పైకి ఉంది అంటే మనుషులే వెళ్ళి తీసుకునేలాగా ఉన్నారు అని అట్లా లేరు అంటే మనుషులు ఉండాల్సిందే. ఏదో స్కెలిటల్ రిమైన్ అంటే మనకి స్కెలిటన్ మొత్తం దొరకకపోయినా ఒక పార్ట్ దొరికినా కూడా మనము హైట్స్ అవన్నీ ఎస్టిమేట్ చేయగలుగుతాం అనమాట ఫిజిక్. అలాగే మనకి ఎక్కడ ఎవిడెన్స్ ఏమీ లేదు. మామూలుగా యాక్చువల్గా చెప్పాలంటే ఒక 1000-2000 years కంటే కూడా మనం ఇప్పుడు హ్యూమన్స్ కొంచెం హైట్ పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో చిల్డ్రన్ వాళ్ళకి కొంచెం హైట్ అంటే ఈ హెల్త్ దీంట్లో కొంత హ్యాబిట్స్లో వచ్చిన మార్పుల గురించి, మళ్ళీ మనం ఏంటి ఇది న్యూట్రిషియస్ ఫుడ్ హ్యాబిట్స్ మీద వాటి మీద కొంచెం ఇప్పుడు హైట్ కొంత యావరేజ్ పెరుగుతున్నది అనిపిస్తాను. కానీ మామూలుగానైతే మనం వీ కెన్ సే దట్ అరౌండ్ 5.5 to 6 feet ఈజ్ ద మేల్స్ యావరేజ్ హైట్. అంతేగాని మనకి ఎక్కడ అలాగా 7 feet 8 feet అటువంటి స్కెల్టన్స్ అటువంటి ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదండి. అంటే అలాగే మీరు చెప్పినట్టు అటువంటి మార్పులు అవుతాయి కానీ మనకి హ్యూమన్స్లో కనపడలేదు. ఇప్పుడు గుర్రాలు ఉన్నాయనుకోండి, హార్సెస్, మనము సుమారుగా కొంచెం మంచి హార్స్ అయితే మనకు ఇంత ఎత్తున ఉంటుంది, మనం దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే మనం చెయ్యిలో పెడతాను కానీ దాన్ని అడ్డు మీదకి పెట్టలేము, అలాగా అంత ఉంటాయి. అది ప్లాస్టిసిన్ పీరియడ్లో అంటే ఒక క్లైమేట్ ఒక అబౌట్ 6 lakh 5 lakh years బ్యాక్ అంటే 2 lakh years బ్యాక్ నుంచి అది ఐసేజ్ అంటాం. గూంజి మిండల్ రిస్క్ అని 4 ఐసేజెస్ ఉండేవి అనమాట. ఆ ఐసేజెస్లో ప్లాస్టిసిన్ అంటాం, ప్లాస్టిసిన్ పీరియడ్ అని. ఆ ప్లాస్టిసిన్ పీరియడ్లో గుర్రాలు అంత ఎత్తుండే కాదండి, 4 feet యావరేజ్గా 4 feet అలాగుండేవి. ఏనుగులు మాత్రం ఇంకా ఇప్పుడున్న కంటే ఎత్తు ఉండి వాటికి అంత మ్యామోత్స్ అని వాటికి బాగా ఊలుండి ఈ పెద్ద పెద్ద ఈ దంతాలు, అది ఆ ఏనుగులు పెద్దవి ఉండే అనమాట. కానీ గుర్రాలు మాత్రం చాలా చిన్నవి ఉండే. మనుషులు కూడా నియాండర్తల్స్ వాళ్ళు యావరేజ్ హైట్ తక్కువే ఉండేది, ఇప్పుడు కంటే కూడా బాగా తక్కువే ఉండేది నియాండర్తల్స్కి. అలాగా మార్పులు వస్తూ ఉంటాయి కానీ మానవుల్లో అంటే అంత 5-6 feet అబౌవ్ దాటిన ఎవిడెన్స్ పెద్ద ఎక్కువ ఎక్కడ ఏమీ లేవు. మరీ 7-8 feet అది లేదు.